నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, డాక్టర్ బిఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, హైదరాబాద్. దాదాపు ఒక 25 సంవత్సరాల పైగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. మా హాస్పిటల్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఏరియాలో కొత్తపేట రైతు బజారు, దాని బ్యాక్ సైడ్లో ఆర్కేపురం రోడ్ నెంబర్ 2లో శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండి. ఉదయం సాయంత్రం కూడా చూస్తుంటాము మేము పేషెంట్స్ని. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యం లోపల చాలా రకాలుగా ఎన్నో రకాల వ్యాధులకు సంబంధించి కూడా చికిత్సలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు సంబంధించింది కానీ, సెక్సువల్కు సంబంధించిన ప్రాబ్లము, స్కిన్ డిసీజెస్, పిల్లలకు సంబంధించినటువంటివి, ముఖ్యంగా మానసిక సంబంధమైనటువంటి వాడికి కూడా ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం చూపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలామంది బాధపడుతున్నటువంటి వ్యాధి, అలాగే ఇప్పుడు సీజన్ కూడా కొంచెం స్టార్ట్ అవుతుంది, రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది, సైనసైటిస్. సైనసైటిస్ తోటి ఎంతమంది బాధపడుతుంటారంటే పాపం ఆ బాధ భరించలేక సర్జరీ కూడా చేయించుకుంటారు. సర్జరీ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ రిపీట్. ఆయుర్వేదిక్ లోపల దీనికి దుష్ట ప్రతిశ్చాయం అని పేరు. ప్రతిశ్చాయం అంటే ఎప్పుడు కూడా కారుతూ ఉంటుంది, ప్రతి క్షణము కూడా స్రవించేటువంటి దానికి ప్రతిశ్చాయము. దుష్ట అంటే తెలుసు, బ్యాడ్. ఆ సైనసైటిస్ తోటి బాధపడే వాళ్ళ యొక్క బాధ చాలా చాలా వర్ణనాతీతం. ఎందుకంటే ఇబ్బందికరంగా ఉంటుంది, ఇరిటేషన్గా ఉంటుంది, తల నొప్పిగా ఉంటుంది, ముక్కంతా కారుతూ ఉంటుంది, ఈ భాగం లోపల కూడా నొప్పిగా ఉంటుంది, కళ్ళు మంటలు, అంతా ఎలర్జికల్ సిమ్టమ్స్ ఉంటుంది ముక్కంతా కూడా. లోపల చాలామంది లోపల కండ పెరిగింది, దాన్ని ఆపరేషన్ చేయాలంటున్నారు, చేసినా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆయుర్వేదం లోపల చక్కటి పరిష్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ సైనసైటిస్కు కొంతమందికి సీజన్ తోటి సంబంధం లేకుండా ఉంటుంది. కొంతమందికి సీజన్ వస్తుందంటేనే స్టార్ట్ అవుతుంది, కొంతమందికి సీజన్ తోటి సంబంధం లేకుండా ఈవెన్ సమ్మర్లో కూడా బాగా వస్తుంటాయి, తుమ్ములు వస్తుంటాయి. మనం కోవిడ్ వచ్చినప్పుడు చూసాము, చాలామంది కూడా కొద్దిగా దగ్గినా తుమ్మినా మనకు చాలా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేది అప్పుడు, 3 years బ్యాక్ 4 years బ్యాక్ చూసినట్లయితే. ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లం ఇదంతా కూడా. ఆయుర్వేదిక్ లోపల చెప్తుంటాము, కఫదోష ప్రిడామినెన్సీగా ఉన్నప్పుడు ఇది వస్తుంది అని. వాతము, పిత్తము, కఫమని ఈ 3 దోషాలు, ఈ 3 దోషాల మీదనే మొత్తం ఆయుర్వేదం వైద్యం ఆధారపడి ఉంది. అన్ని డిసీజెస్ కూడా ఈ 3 రోగాల మీదనే డిపెండ్ అయి ఉంటాయి. అందుకని చెప్పాను కదా, నాడీ పరీక్ష లోపలే చెప్తుంటాము, వచ్చినటువంటి ఆ రోగి యొక్క ప్రకృతి ఏంటిది, వాత ప్రకృత, పిత్త ప్రకృత, కఫ ప్రకృత అని చూసి దాన్ని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము. సైనసైటిస్ లోపల చాలా వరకు ఫస్ట్ రన్నింగ్ నోస్, బాగా ముక్కు కారటం కానివ్వండి, తుమ్ములు రావటం కానివ్వండి, అలాగే పడుకునేటప్పుడు ఏమవుతుందంటే ముక్కులు బ్లాక్ అయిపోయి కూడా నోటితోటి శ్వాస తీసుకోవటము, కళ్ళు దురదలుగా ఉండటము, చాలా చిరాకు, కోపము, ఏ పని చేయాలన్నా ఇట్లా రాసుకోవాలన్నా మొత్తం కారిపోతూ ఉంటుంది. దీనికి చక్కటి పరిష్కారం ఆయుర్వేదం లోపల ఫస్ట్ ప్రతి మెడికల్ షాపులోనూ దొరుకుతుంది. కామన్గా దొరికేటువంటి డ్రగ్స్ తోటి అందరికీ చెప్తుంటాం. సీతోఫలాది చూర్ణం అనేది ఉంటుందండి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సైనసైటిస్ లోపల. సీతోఫలాది చూర్ణము 1 చెంచా పొద్దున, 1 చెంచా సాయంత్రము తేనెతోటి తీసుకోవాలి, లేదా చ్యవనప్రాష్. చ్యవనప్రాష్ కూడా చాలా చాలా బూస్టింగ్, బాడీకి ఎనర్జెటిక్గా కలిగించేటువంటిది ఈ చ్యవనప్రాష్. ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే షుగర్ ఫ్రీ చ్యవనప్రాష్ కూడా ఉంటుంది. అలాగే మరొక డ్రగ్ లక్ష్మీ విలాసరస్. ఈ 2 కూడా చాయిస్ ఆఫ్ డ్రగ్ అండి సైనసైటిస్కి. లక్ష్మీ విలాస నారదీయ అని ఉంటుంది, లక్ష్మీ విలాస ప్లేన్ ఉంటుంది. లక్ష్మీ విలాస రస్ ట్యాబ్లెట్స్ ఉదయం 2, సాయంత్రం 2 వేసుకోవాలి. సీతోఫలాది చూర్ణము 1 చెంచా పొద్దున, 1 చెంచా సాయంత్రము తేనెతో కానీ లేదా మన చ్యవనప్రాష్తో కానీ తీసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు ఏం చేయాలంటే కప్ ఆఫ్ లేదా అరకప్పు పాల లోపల చిటికెడు పసుపు వేసుకొని తాగండి. ఈ పసుపు కూడా పసుపు కొమ్ములతో పట్టించిన పసుపు అయితే చాలా మంచిది. చాలా ఎపిసోడ్లో చెప్తున్నాము, మన ఒంటిల్లు ఏదైతే ఉందో కిచెన్, మన ఒంటిల్లు ఒక పెద్ద ఔషధ భాండాగారం అండి, ఒక మినీ ఫార్మసీ.
మన వంటింట్లో లేనటువంటి ఔషధాలు లేవు. లవంగాలు, యాలకులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, అల్లము, వెల్లుల్లి, పసుపు ఇవన్నీ కూడా మెడిసిన్సేనండి, గుర్తుపెట్టుకోండి. చాలా వరకు కూడా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు చిన్న చిన్న వాటితోటే మనం ట్రై చేసుకుంటూ పోవడం బెటర్. తప్పదనుకుంటేనే కదా మనకు మిగతా హాస్పిటల్స్కి వెళ్ళటము, అక్కడ రకరకాల ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి ఫాలోగా ఉంటాం. ఈ సైనసైటిస్ లోపల ఫస్ట్ లక్ష్మీ విలాస్, అలాగే సీతోఫలాచున్నము డ్రాప్స్ కూడా ఉంటాయండి, నేజల్ డ్రాప్స్. అనుతైలము లేదా షడ్బిందు తైలం అని 2 రకాల ఆయిల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫర్ సైనసైటిస్. నైట్ పడుకునే ముందు ఒక డ్రాప్, 1 డ్రాపు దీంట్లో, 1 డ్రాప్ దీంట్లో నేజల్ ముక్కులో వేసుకున్నట్లయితే చాలా ఫ్రీగా ఉంటుంది. చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ముక్కులో వేసుకోగానే ఒక్కసారి గట్టిగా స్నీజ్ చేయకుండా నెమ్మదిగా పీల్చుకోవాలి. అంటే ఈ తల, ఈ భాగం లోపల ఎక్కడెక్కడైతే ఈ నేజల్ స్పేస్ లోపల సైనస్ ఉంటాయి కదా, వాటి లోపల అంతా కూడా ఉన్నటువంటి ఇన్ఫెక్షన్, టాక్సిన్స్ అన్నిటి కూడా ఎలిమినేషన్ చేసే గుణము ఈ షడ్బిందు లేదా అనుతైలానికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి వ్యాధికి చెప్తున్నాము, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ లోపల మెడిసిన్సే ముఖ్యం కాదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. చాలా వరకు చల్లగా ఉన్నాయి, పుల్లగా ఉన్నాయి అవాయిడ్ చేయండి. అంతేకాకుండా ముఖ్యంగా ఏం చేయాలంటే దుంపకూరలు తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ అస్సలు తాగొద్దు, కూల్ వాటర్ తాగకూడదు, స్పైసీగా ఉన్న ఫుడ్ తీసుకోకూడదు, చాలా వరకు ఫ్రిడ్జ్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి, చల్లగాలిలో తిరగొద్దు, ఒకవేళ బయటికి పోయేది ఉంటే కాటన్ పెట్టుకోండి చెవి లోపల. ఇవన్నీ కూడా ప్రికాషన్స్. భోజనం కూడా ఎప్పటికప్పుడే తీసుకోవటం, వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకోవటం, అంతే తప్ప ఫ్రిడ్జ్లో పెట్టినటువంటిది 2 గంటల తర్వాతనో లేకుండా నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి తినడం చేయకూడదు. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి. తీసుకునే ఆహారం చాలా ముఖ్యము. అలాగే వ్యాయామం కూడా కంపల్సరీ చేయండి, కొద్దో గొప్ప చేయండి. బాడీకి అలసట కలిగేటువంటివి చేయండి, రిస్క్ తీసుకోదు. పెద్ద హెవీగా చేయాల్సిన పని లేదు. కొద్దిగా వాకింగ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఈ సైనసైటిస్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ప్రాణాయామం చేయాలి అంటే కూడా. కొద్దిగా వాకింగ్ చేయండి, లైట్గా కూర్చొని మెడిటేషన్ చేయండి. ముఖ్యంగా ఈ సైనస్ తోటి బాధపడే వాళ్ళకి ఏం చేస్తుంటే భ్రామరి, యోగాలో చెప్పినటువంటి భ్రామరి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ భ్రామరితో ఏమవుతుందంటే ఇలా మనం చేసేసుకున్నప్పుడు ఈ చెవి కానీ, ముక్కు కానీ, గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ భ్రామరితోటి మనం ఎలా పెట్టుకొని అని సౌండ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతుంటాయి. ఈ విధంగా ఈరోజు మనం సైనస్ తోటి బాధపడే వాళ్ళకు ఆయుర్వేదం లోపల చక్కటి పరిష్కారం ఉంటుంది. ముఖ్యంగా ఏం చేస్తుంటామంటే ఈ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్తో పాటు పంచకర్మలో చెప్పినటువంటి నశ్యకర్మ చాలా చాలా ప్రధానమైంది. మీరు ఒకసారి నశ్యకర్మ చేసుకున్నారంటే ఫినిష్, చాలా వరకు కూడా మళ్ళీ రాకుండా ఉంటుంది ఆయుర్వేదంలో. నశ్యకర్మ అందరికీ చెప్పు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళండి, మన బామ్మగారు కానీ తాతగారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు ఒక నశ్యం డబ్బా ఉండేది, చిన్న డబ్బా ఉంటుంది, దాంట్లో ఒక పౌడర్, వాళ్ళకి ఎప్పుడూ ఒక చిన్న సంచి ఉంటుంది, దాంట్లో పెట్టుకునేవాళ్ళు. కొంచెం పించ్ ఆఫ్ పౌడర్ తీసుకొని ఇలా ముక్కులో పెట్టేసుకొని నెమ్మదిగా పీలుస్తుంటారు. అది మెడికేటెడ్ పౌడర్ కదా. మనం ఏం చేస్తుంటామంటే సింపుల్గా ఈ నశ్యకర్మ చేసే విధానం కూడా పంచకర్మలో ఒక భాగం కాబట్టి అది ఒక 1 వీక్ లేదా 8 to 10 days నశ్యకర్మ చేస్తుంటాము. ఒక ½ an hour ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ సైనసైటిస్ తిరిగి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మనకు శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ 3 అందరికీ తెలుసు, త్రికటు అంటుంటాం వీటిని. ఈ పౌడర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది సైనసైటిస్ లోపల. ఈ శొంఠి, పిప్పళ్ళు, మిరియాలకు సంబంధించినటువంటి పౌడర్ కూడా మనం తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని ఒక ½ స్పూన్ ఉదయము, ½ స్పూన్ సాయంత్రము, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో లేదా తేనెతోటి. ఈ విధంగా ఈ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆయుర్వేద వైద్యం లోపల కేవలం సైనసైటిస్కు తగ్గించడానికి. సైనసైటిస్ రాగానే వెంటనే బెంబేలెత్తిపోయి ఆపరేషన్ పోకండి దయచేసి. ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ చూద్దాము. మెడికల్ ట్రీట్మెంట్ తోటి చాలా రిలీఫ్ ఉంటుంది. చెప్తున్నాను కదమ్మా, 25 years నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఎంతోమంది కూడా పేషెంట్స్ రకరకాల కంప్లైంట్స్, కాంప్లికేషన్స్ తోటి బాధపడే వాళ్ళకు కూడా ఆయుర్వేదం చక్కటి పరిష్కారం చూపిస్తుంది. దయచేసి ఈ ఎపిసోడ్లో ఈరోజు చెప్పినటువంటి సైనసైటిస్ గురించి చాలామందికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఇదేనే కాదు, సైనసైటిస్ అనే కాదు, ఎన్ని వ్యాధులకు, రకరకాల వ్యాధులు చెప్తుంటాం కదా, ఎన్నో వ్యాధులకు తప్పనిసరిగా ఆయుర్వేదం పరిష్కారం చూపిస్తుంది.
మేమేం చేస్తామంటే ప్రతి పేషెంట్కు మందులు మాత్రమే కాదు, మందులతో పాటుగా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, అలాగే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అంటే పచ్చాలు తప్పనిసరిగా ప్రతి పేషెంట్కి చెప్తామండి. చాలా వరకు ఫాలో అవుతారు. ఈ మధ్యలో అందరికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యల్ని ఆయుర్వేద వైద్యం ద్వారా తగ్గించుకుంటున్నారు. అది చాలా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ మధ్యలో అందరూ యూట్యూబ్ సెర్చర్సే కదా, యూట్యూబ్ చూసుకోవటము, ఆరోగ్యం పట్ల ఎవరెవరు ఏం చెప్తున్నారో వినటము, ఫాలో చేసుకోవటం. మీరు కంపల్సరీ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో ఫాలో అయ్యేటప్పుడు తప్పనిసరిగా కొంచెం వైద్యుల సలహా తీసుకొని పాటిస్తే చాలా బాగుంటుంది. నమస్కారం.